పాల ఉత్పత్తులు, మాంసం ఉత్పత్తులు గణనీయంగా పెంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గోకులాల పేరుతో షెడ్స్ నిర్మిస్తున్నాయని, వీటికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోందని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కంజరాన రాజగోపాలరావు చెప్పారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పశు సంపద పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు అన్ని రకాల పశువులు సుమారు 6.5 లక్షల వరకు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి బాటలు వేస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పశువులు షెడ్స్ ను నిర్మించుకున్న వారికి పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల పరిధిలో ఇంతవరకు 1413 గోకులాలు మంజూరు చేయగా ఇందులో 696 పనులు పూర్తయ్యాయని అన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 15 నాటికి గోకులం పథకం కింద మంజూరైన పశువుల శాలలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఆవులకు, గేదెలకు, గొర్రెలకు, మేకలకు చక్కటి వాతావరణంలో ఉంచేందుకు గోకులం పేరుతో షెడ్స్ ని నిర్మిస్తున్నామని అన్నారు. చక్కని ఆరోగ్యకరమైన వాతావరణంలో పశువులను పెంచడం వల్ల పాల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చిన్న, సన్నకారు రైతులు గోకులం పేరుతో మంజూరు చేస్తున్న పశువుల శాలలకు దరఖాస్తు చేసుకుని ఆదాయ వనరులు రెట్టింపు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేము ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే, ఆవులకి, అలాగే గొర్రెలకి, మేకలకి, కోళ్ళకి, వీటికి షెల్టర్ అంటే మనకి ఇల్లు ఎలాగో వాటికి కూడా ఒక షెల్టర్ అనేది ఉంటే అది ఎంతో చాలా ఉపయోగం. దానివల్ల ఏమవుద్దంటే, అవి బయట ఉన్నప్పుడు రకరకాల వాతావరణ పరిస్థితులకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాటి ఉత్పాదకత శక్తి పడిపోద్ది. అలాగే పునరుత్పత్తి సామర్థ్యం కూడా పడిపోద్ది. ఉదాహరణకు ఆవులు అంటే వాటి దూడలు జనరల్గా సంవత్సరంన్నరకి మనకి ఒక దూడ రావాలి. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వాటికి సరైన షెల్టర్స్ లేక వాటి వల్ల 3 సంవత్సరాలకి ఒక దూడ ఇలా పడుతుంది. ఎందుకంటే రకరకాల వాతావరణ పరిస్థితులకి అవి ఎక్స్పోజ్ అవుతున్నాయి. కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల వాటి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఇప్పుడు షెడ్ ఉన్నట్టయితే ఆ పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పాల ఉత్పత్తిలో కూడాను తగ్గుదల ఉంటుంది. బయట ఉన్నట్టయితే అది ఆ షెడ్లో ఉన్నట్టయితే మంచి వాతావరణం నుంచి ప్రొటెక్షన్ అంటే వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి వాటిల్లో ఖచ్చితంగా పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అలాగే గొర్రెలు, మేకలు, వాటికి కూడా ఇటువంటి ఇవ్వటం వల్ల వాటిలో మాంసం ఉత్పత్తి అన్నీ పెరుగుతుంది. అలాగే కోళ్ళకు కూడా ఈ విధంగా ఇవి మనకి షెల్టర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఎలాగంటే, దానికి ఆవులకు సంబంధించినవి 2 యానిమల్స్, 4 యానిమల్స్, 6 అంటే 2 ఆవులు, 4 ఆవులు, అలాగే 6 ఆవులు, గేదెలైనా కూడా పెట్టుకోవచ్చు అందులో. దీని పూర్తి యూనిట్ కాస్ట్ 2 ఆవులు అయితే 1,15,000. దానికి ఏంటంటే NREGS వాళ్ళు 1,03,500 ఇస్తారు. బెనిఫిషియరీ అంటే లబ్ధిదారుడు 11,500 కట్టుకోవాలి, 10% కట్టుకోవాలి. అది 2 ఆవులకు సంబంధించి. అలాగే 4 ఆవులు కానీ గేదెలు కానీ అయితే 1,85,000 యూనిట్ కాస్టు. దానికి 1,66,500 రూపాయలు NREGS ఉపాధి హామీ ద్వారా వస్తాయి. అలాగే లబ్ధిదారుడు 18,500 రూపాయలు వాళ్ళ తరపు నుంచి కట్టవలసి ఉంటుంది. అంటే 10% కట్టవలసి ఉంటుంది టోటల్ యూనిట్ కాస్ట్లో. అలాగే 6 ఆవులకు సంబంధించినంత వరకు తీసుకున్నట్టయితే 2,30,000 యూనిట్ కాస్ట్ ఉంటుంది. దానికి 2,07,000 రూపాయల వరకు 7,000 రూపాయలు మన ఉపాధి హామీ ద్వారా వస్తాయి. 23,000 వీళ్ళు అంటే 10% లబ్ధిదారుని వాటా కట్టవలసి ఉంటుంది. అలాగే 20 గొర్రెలు, మేకలు పెట్టుకున్నట్టయితే దానికి 1,30,000 వాళ్ళు షెడ్ ఇస్తారు. అంటే యూనిట్ కాస్ట్ ఉంటుంది. ఆ 1,30,000కి లబ్ధిదారుడు ఇక్కడ 30% వాటా కట్టవలసి ఉంటుంది. అంటే 39,000 కట్టాలి. ఉపాధి హామీ ద్వారా 91,000 వస్తుంది. అలాగే 50 గొర్రెలు పెట్టుకోవాలనుకుంటే 2,30,000 రూపాయలు యూనిట్ కాస్ట్ ఉంటుంది. దానికి 1,61,000 ఉపాధి హామీ ద్వారా వస్తుంది. లబ్ధిదారులు 69,000 కట్టవలసి ఉంటుంది. అలాగే కోల్డ్ షెడ్స్ అంటే 100 కోళ్ళు పెట్టుకోవచ్చు. అది 87,000 రూపాయలు ఉంటుంది షెడ్ ఖరీదు, అంటే యూనిట్ కాస్టు. దానికి 30% 26,100 రూపాయలు రైతులు కట్టవలసి ఉంటుంది. అలాగే 60,900 మనకి ఉపాధి హామీ ద్వారా వస్తుంది. అలాగే 200 కోళ్ళు ఉండాలంటే 1,32,000 యూనిట్ కాస్టు. దానికి 92,400 ఉపాధి హామీ ద్వారా వస్తుంది. 39,600 రూపాయలు లబ్ధిదారులు పే చేయవలసి ఉంటుంది. అలాగే ఇప్పటికీ మనం ఈ గోకులాల షెడ్లు తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా మొత్తం వచ్చినవి కూడాను ఆవులు, గేదెలకు సంబంధించిన షెడ్లు. అంటే మన ప్రాంతం అంతా ఆవులు ఉంటాయి కాబట్టి ఆవుల షెడ్లే వచ్చాయి. ఇవి మనకి 1,413 వర్క్స్ శాంక్షన్ అయ్యాయి. ఈ 1,413 కూడా వర్క్స్
జరుగుతూనే ఉన్నాయి. ఇందులో పూర్తి అయిపోయినవి 696 పూర్తయ్యాయి. అంటే మీకు ఆల్మోస్ట్ 50% పూర్తి అయిపోయాయి. ఇక వివిధ రకాలంటే ఇంకా ఇది బేస్మెంట్ స్టేజ్లో 378 ఉన్నాయి, రూఫ్ స్టేజ్లోని 51 ఉన్నాయి, అలాగే ఇంకా ఎర్త్ వర్క్ వరకు 288. ఎర్త్ వర్క్ రేపు ఎల్లుండో అవి బేస్మెంట్ లెవెల్కి వచ్చేస్తాయి. ఇదేంటంటే మేము ఫిబ్రవరి 15 టార్గెట్ పెట్టుకున్నాం, మొత్తం అన్నీ కంప్లీట్ చేసేద్దామని ఈ సంవత్సరానికి. అలాగే కొత్త ప్రపోజల్స్ వస్తున్నాయి, అవి కూడా గవర్నమెంట్కి పంపించాం. ఏమైనా కొత్తగా ఎవరైనా సరే పెట్టాలనుకునే వాళ్ళ అప్లికేషన్స్ కూడా పెట్టాము. బడ్జెట్ అంతా అవైలబుల్ ఉంటే ఈ సంవత్సరం శాంక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం.